నాయకుల మీద మీకు ఇవాళ కూడా డిసిషన్ ఫ్యాక్టర్ లేదు. అది జనసేన లేదా తెలుగుదేశమా లేదా అప్పుడు బీజేపీ వాడు వస్తాడా లేదా మనకి ఏం పర్లేదు కాంగ్రెస్ని కూడా మనం పొగిడేద్దాం. అంటే వీళ్ళకి 4 అప్లికేషన్ ఉన్నాయి కదా, జనసేన అప్లికేషన్, కాంగ్రెస్ అప్లికేషన్, బీఆర్ఎస్ అప్లికేషన్, సినిమా నటుల అప్లికేషన్, ఇంకోటి ఏదో అప్లికేషన్, ఈ కేసుల అప్లికేషన్. చిన్నపిల్లకి తెలియని రాజకీయం ఇది ఒక పెద్ద అప్లికేషన్ పార్టీకి. ఏం తెలియపోయినా బలవంతాన్ని భరించే అప్లికేషన్లు అన్ని రాసి నాకు ట్విట్టర్లో పెట్టమంటే నాకు ఎందుకు ఇట్లా చేశారు అర్థం కాదు నిజానికి. అదే చెప్తున్నాను, ఈ ఆబ్లిగేషన్ ని జస్టిఫై చేసుకోవడానికి ఇన్ని ఆబ్లిగేషన్స్ ఎత్తుకెత్తుకోవాల్సి వస్తుంది. సరే, ఇంకా లేటెస్ట్ ఇష్యూస్ ఏంటంటే నారా లోకేష్ గారు సంక్రాంతి తర్వాత మళ్ళీ జిల్లాల యాత్ర చేస్తున్నారు. అవుతారండి సార్? ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఫిబ్రవరి తర్వాత, ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుంది. అవే కాంట్రడిక్షన్. దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుందన్న నా ప్రశ్న. ఇది ఒకటి అయింది, ఇంకా అదొకటి ఉండిపోయింది, కానీ ఇంకెళ్ళలేదు. దీని ఇంపాక్ట్ మీకు కనపడట్లేదు. ఎలక్షన్ రిజల్ట్ చూడండి అనేది నేను చూస్తాను, నాకు ఓపికగానే చూద్దామని చూస్తున్నా. ఆంధ్రలో నేను బుచ్చేశ్వర దగ్గర చెప్పింది అంతే, నేను పూర్తిగా సూపర్ అనుకున్నాను. ఇన్నాళ్ళ సమయం వదలగా పోలేదు. ఉందా పరిస్థితి? బుచ్చే చౌదరి గారికి కూడా టికెట్ డౌట్ అనేది ప్రచారం బాగా. అలా పెద్ద అని చెప్పిన మాట మర్చిపోకండి. పాలిచ్చే ఆవుల్ని వదులుకొని ఒట్టిపోయిన గేదెలు అలాగే కట్టుకుని తిరుగుతాడు. అలాగే సోమిరెడ్డి యనమలరావుకి ఇచ్చినా కనబడతారు. నిరంతరం చంద్రబాబు గారికి ప్యారల్గా అన్నిసార్లు గెలుచుకొచ్చిన బుచ్చే చౌదరి గారు కనబడలేదంటే మనం ఏం చెప్పాలి? వాళ్ళిద్దరు మీద ఎందుకు పడతారు? యనమల గారు పోటీ చేయట్లేదు, పోయినసారి కూడా పోటీ చేయాలి, అంత ముందు కూడా పోటీ చేయాలి. అంతకన్నా ఇంకా దౌర్భాగ్యం, మళ్ళీ టికెట్ ఇచ్చి నిలబెట్టే గ్యారెంటీ కూడా వాళ్ళ డాక్టర్ ఎవరో పోటీ చేస్తారో ఆమె తిరుగుతుంది అక్కడ. గమ్మున ఉండమని కూడా చెప్పారు. సోమిరెడ్డి గారికి టికెట్ ఇస్తారో నాకు తెలియదు, సోమిరెడ్డి గారికి టికెట్ ఇస్తారో తెలియదు. బహుశా ఆయన సోమిరెడ్డి టికెట్ ఇవ్వకపోతే మా దేవుని చాలా అలాగే వాళ్ళకి పూనేస్తాడు. ఉమా గారికి ఎక్కడ ఇస్తారు ఆయనకే తెలియదు, కానీ సోమిరెడ్డి కోసం మాత్రం బాగా కష్టపడతాడు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు బస్సు ఏంటో తెలియదు కానీ జిల్లాల యాత్ర చేస్తారంట. ఒకటి పాదయాత్ర లేదా? పాదయాత్ర అయిపోయింది. పాదయాత్ర ముగింపు సభే కదా సార్ మొన్న పాదయాత్ర భోగాపురంలో. ఇప్పుడు వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్ల ఆందోళన పైన తెలుగుదేశం పార్టీ చాలా సానుభూతి చూపిస్తుంది. అసలు వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ ఏం చేయాల్సిన అవసరం ఉంది? మీరు ఆ ఛానల్లో చూసారు, నేను ఇంకే ఛానల్లో నేనైతే చూడలేదు. అంగన్వాడీ వర్కర్లు ఆందోళన చేస్తున్నారు చాలా తీవ్రంగా. ఇవాళ ఎమ్మెల్యేలు ఇళ్ల ముట్టడి, కలెక్టరేట్ల ముట్టడి ఇవన్నీ చూస్తున్నాం. ఎవరు కార్యకర్తలు కష్టపడుతుంటే వాళ్ళకి తెప్పలు వాళ్ళు పడతారు సార్, మనకేంటి దానితో సంబంధం? వాలంటీర్ల సమస్య తెలుగుదేశం సంబంధం. ఆ తెలుగుదేశం వాలంటీర్ వ్యవస్థ ఎవరిది? వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు ఇచ్చిన ఉపాధి. వాళ్ళ సౌలు వాళ్ళు చేస్తారు. కార్యకర్తల ఉపాధి మేము తీసేయం అట్లే ఉంచుతామని చెప్తుంది కదా. వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకుని అదే కంటిన్యూ చేస్తారా? తెలియదు తెలియనప్పుడు తెలుసుకుని చెప్పండి. అంటే వాళ్ళకి తెలియని విషయాలు కాదు సార్. ఈ భగవని కూడా రాసిన ఛానల్లో వాళ్ళ వార్తలు వాళ్ళు చదువుకుని వస్తున్నారు. అవన్నీ అబద్ధాలు. రద్దు చేస్తారా వాలంటీర్ వ్యవస్థ? ఎవరు వీళ్ళు చెప్పమనండి. టీడీపీ వస్తాయి వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే నాకు రద్దు చేయము, కాకపోతే వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని తీసేస్తామని చెప్పారు. వాళ్ళందరూ వాళ్ళే కదా. వాళ్ళందరూ వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారు. సార్ మోకాల్లో పోయింది సార్, వాళ్ళకి సిప్పులు ఎరిగిపోయాయి. తెలుసుకోమనండి ఫస్ట్.